NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కురుస్తున్న వర్షాలకు మా కాలనీ ముంపుకు గురై నానా అవస్థలు పడుతున్నామని సింహాద్రిపురం గ్రామస్తులు వాపోయారు. మా గోడు ఎవరికి వినిపించాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నామన్నారు. NSTV ద్వారా ప్రజాప్రతినిధులకు అధికారులకు తెలిపేది ఏమనగా కురుస్తున్న వర్షాలకు స్థానిక పంచాయతీ కార్యదర్శికి చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు. 3 రోజులుగా తుఫాను కారణంగా ఎడతెరిపిన వర్షాలతో కాలనీ అంతా ముంపుకు గురై ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు నిల్వలో దోమల బెడద, అంటురోగాలు వ్యాపించి చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. జగ్గంపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభివృద్ధి దాతని, అభివృద్ధి ప్రదాత అని, మా కష్టాలు ఆయన తొలగిస్తారని ఎదురు చూస్తున్నామన్నారు. ఆయన ప్రజలకు ఇచ్చిన మాట నిరంతరం నిలబెట్టేందుకు కృషి చేస్తారని అన్నారు. కురుస్తున్న వర్షాలకు గ్రామంలో వెంటనే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సింహాద్రిపురం SC కాలనీలో అయితే ఇప్పుడు మనం ఉన్నాం. అయితే గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కారణంగా ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా డ్రైనేజీలు కూడా మునిగిపోవడం జరిగింది. అయితే సంబంధిత అధికారులకి చెప్పినా సరే ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరెవరికి చెప్పారు, ఎవరు పట్టించుకోలేదు ఏంటనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళ చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పడుతున్నాండి. మాకు కూడా నీసాలు వస్తాయి కదా, మరి డ్రైనేజీ చూస్తేనే మరి పొలం టుబ్బంగి పక్కన ఇచ్చేటప్పుడు నీళ్ళెప్పుడు కూడా అలాగే ఉంటుంది ఎప్పుడు కూడాను. మరి మాది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం, మాది గ్రామం సింహాద్రిపురం. మరి నా పేరు వచ్చాము బాల. తర్వాత ఏంటంటే డ్రైనేజీలు తీయమన్నప్పుడల్లా ఏదో గొడవ కింద ఉంటుందండి. డ్రైనేజీలు కూడా కప్పడిపోయినాయి. డ్రైనేజీలు తీయడానికి వచ్చినప్పుడు బాడి తీయకుండా గడ్డి తీసేసి వెళ్ళిపోతారండి. వాళ్ళ కేసు అయితే మాత్రం డ్రైనేజీలు ఎప్పటికప్పుడే తీసుకుంటారండి. ఏంటంటే దర్దులు అంటే అంత సులభంగా కాపాడుతున్నారు కదా, లేబర్స్ అంటే కూడా ఏమన్నది కూడా పట్టించుకోవట్లేదండి. మరి దీనికి పరిష్కారం ఏం చేయాలన్నా మీదేనండి ఇంకా బాధ్యత అంతాను. మేమంటూ కూడా మరి ఉండాలా వద్దా అన్నది కూడా మీ సిద్ధమే కానీ మా సిద్ధం ఏం కాదండి. మేమేం చెయ్యాలన్నా చెప్పడం అంటే చెప్తాం కానీ మేము చేయవలసిన పరిస్థితి ఏం లేదు. తర్వాత మీ ఇష్టం అండి, మరి ఏం చెయ్యాలనుకున్నా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాల్సిన పనులు. తర్వాత ఏంటంటే పిల్లలకు నీరసాలండి, డెంగ్యూలు వచ్చేస్తున్నాయి, మలేరియాలు వచ్చేస్తున్నాయి, దోమలు పుట్టేస్తున్నాయి. ఎక్కడికెక్కడికే నీరసాలతో ఉన్నారు మా పిల్లలు చూస్తే మంచి చంటి పిల్లలండి. తర్వాత మీరు పిల్లలకి ఏం వచ్చినా వాటికి బాధ్యత అన్నది కూడా ఏం ఉండలేదండి. తర్వాత మీరు ఏమన్నా అవ్విలాగా ఉంటే బాధ్యత చేసుకునేలా ఉంటే ఇలా కుదిరేయండి. లేదమ్మా పిల్లలకు అందరికీ పిల్లలే కదా అనేలా ఉంటే కొంత వీటికి శుభ్రం చేయించండి సార్. మరి ఇంతవరకు నేను చెప్పాను, దానికి ఏమైనా పరిష్కారం చేస్తారేమో అని నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అది సింహాద్రిపురం అండి, అదే అది కాకినాడ జిల్లా సింహాద్రిపురం. ఇలాగ మేము సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాం, 2-3 సార్లు వెళ్ళాం. ఆయన మేము చేయవలసింది ఏంటంటే కాలం ఏదో మా వాళ్ళు తీస్తాం తప్ప మేమేం చేయలేమమ్మా, మా బాధ్యత తీస్తున్నాం కదా అన్నారు. ఎప్పుడు 100 కాలం వర్షం వచ్చిందని ఒకటి కాదు, వర్షం రాలేదని ఒకటి కాదు, ఎప్పుడు కూడా నీరు ఇలాగ పొంగుతూనే ఉంటుంది. ఇలాగ నాచి కట్టేసి చాలా నీరసంతో పడి ఉంటున్నాం. దీని పరిష్కారం ఏమీ అవుతలేదు. నేను 3 సార్లు వెళ్ళాం, 3 సార్లకు ఒక ఆయన చూసి వెళ్ళిపోయాడు. ఇది మా పరిస్థితి. దీనికి ఇదేం పరిష్కారం అన్నది మీరు సారీ చేయమని మేము వీడియోకి ఇస్తున్నాం. చాలా అని చెప్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఎలా జరుగుతూ ఉందన్నది? 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇలాగా 30 సంవత్సరాలు. మరి గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా అలాగా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పగానండి చేస్తాము అని అంటున్నారు, చేస్తలేదు. మరి ఇప్పుడు ప్రభుత్వం అన్నా మాకు సాయం చేస్తే బాగుంటుంది. ఉండడానికి తినడానికి మాటకే పిల్లలకి అనారోగ్యాలతో చాలా బాధపడుతున్నాం మేము. దోమలు కుట్టేస్తాయి, పగలు కూడా ఉండలేము ఇంట్లోనే, అంత పరిస్థితిలో మేము ఉన్నామండి. మరి పంచాయతీ వాళ్ళందరికీ కూడా మేము వెళ్ళి ఫిర్యాదు చెప్పామండి, సెక్రటరీ గారికి చెప్పాము, చేస్తామంటున్నారు. అంతే ప్రభుత్వాలు రావడం, సెక్రటరీలు మారడం, ప్రెసిడెంట్లు మారడం అన్నీ జరుగుతున్నాయి కానీ మాకు ఈ పని అయితే జరుగుతలేదు. చూసారు కదండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇలా ఉంది. అయితే ఒకటే, ఇప్పుడు ఏదైతే ఈ SC కాలనీ ఉన్నదో ఈ SC కాలనీలో ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద చూస్తూ ఉంటే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యాలు పాలవుతున్నారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దీని మీద పంచాయతీ వాళ్ళు స్పందించి దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా NSTV ఇన్ఛార్జ్ మీ శివ.
మాకు వర్షాలు వచ్చినప్పుడు అల్లా కూడా ఇలా మునిగిపోతుంది. తర్వాత డ్రైనేజీ కూడా పెద్ద డ్రైనేజీ లేదు. డ్రైన్లు మునిగిపోయినప్పుడు ఇలాగ పిల్లలతో అనారోగ్యాలతో అయిపోయి ఊళ్ళో కూడా ఉంచుకోకుండా పిల్లల్ని పన్నోళ్ళ నుంచి పంపుకోవడం వస్తుంది. దోమలు కుట్టేసి నీరసాలు జ్వరాల కింద ఉంటున్నాము. ఎన్నిసార్లు చెప్పినా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి చెప్పినా కానీ పట్టించుకోలేదండి. మరి ఇప్పుడన్నా మాకు ఏమన్నా న్యాయం చేస్తారని. తర్వాత ఈ కాలువలు తవ్వింటేనే కానీ మేము ఇక్కడ ఉండే పరిస్థితిలో లేదు, ఉండలేకపోతున్నాం కూడా. ఎంత చెప్పినా ఇలాగే పట్టించుకోవట్లేదండి. మరి మీరన్నా ముందుకు వచ్చి మరి సాయం చేయండి మరి.